వంగలపూడి అనిత పైన మాజీ మంత్రి కోడిగుడ్డు అమర్నాథ్ చేసిన కామెంట్స్ డెఫినెట్ గా కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకు కరెక్ట్ అనిపిస్తుంది అంటే తన పార్టీనే వైఎస్ఆర్ పార్టీ, ఆ పార్టీ బేసిక్స్ అట్లా ఉంటాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కన్న తల్లిని తోడబుట్టిన చెల్లిని గెంటేసిన వ్యక్తి కాబట్టి మరి ఆయన కనుసంధాల్లో తిరిగే ఆయన ప్రియ శిష్యులు ఈ మాదిరి మాట్లాడకుంటే ఆ పార్టీకి వాల్యూ ఉండదు. కాబట్టి ఆయన అట్లా మాట్లాడే కరెక్ట్, అట్లా మాట్లాడితేనే దాని వైఎస్ఆర్ పార్టీ అని ప్రజలు గుర్తిస్తారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతిపక్షాల ఫ్యామిలీలను లేకుంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ను మరీ ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసుడే వైఎస్ఆర్ పార్టీకి పెట్టిన పేరు, వాళ్ళ అజెండా అది. అసలు స్టోరీ ఏంటంటే జూన్ 12వ తారీఖు రోజు ఈయన కోడిగుడ్డు అమర్నాథ్ ఎవరైతే ఎక్స్ మినిస్టర్ ఉన్నాడుగా, ఐటీ మినిస్టర్, ఆయన మాట్లాడుతూ ఒక 3 కామెంట్ చేయడం జరిగింది వంగలపూడి అనిత గారి పైన, హోమ్ మినిస్టర్ పైన. ఫస్ట్ 1 by 1 ఆ కామెంట్స్ ఏంటంటే తన మేకప్ గురించి మాట్లాడడం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చూడండి. మనకు ఒక మేకప్ మంత్రి ఉంది, మీ అందరు ఎవరికి చెప్పాల్సింది. సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడుతుంది. కేజీ పుట్టి పెట్టవచ్చు, మనం వాళ్ళ పుట్టి పెట్టుకోవచ్చు. చూశారు కదా వీడియో. తన ఒక మేకప్ మినిస్టర్ అని, తను ఈ ఎండకు వచ్చి గంట ఉంటే ఆ మేకప్ మొత్తం పోతాని, మన గోడలకు కూడా మొత్తం ఆమె మేకప్ను పెయింట్గా వేయొచ్చు అని కామెడీ చేయడం. అంటే ఒక మహిళ మీద, అది కూడా ఒక దళిత మహిళ మీద. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ను పక్కకు పెట్టి దళిత్ కార్డు ఎక్కువ యూజ్ చేస్తుండే కదా, అదే దళిత్ కార్డు వీళ్ళకి అప్లై చేస్తే ఒక దళిత మహిళను ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఏకంగా పోలీసులకే బాస్, హోమ్ మినిస్టర్ చేస్తే ఓర్వలేని ఈ కోడిగుడ్డు అమర్నాథ్ ఈ విధంగా కామెంట్ చేసిండు. మహిళల పట్ల ఇంత రెస్పెక్ట్ ఇచ్చినట్టే మనం చూడాలి. ఇంకొక వీడియో ఆమె క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడండి ఇండైరెక్ట్ గా. ఒకసారి ఆ వీడియో చూడండి. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే, మా వాళ్ళకి చేత కాదు, మా ఊర్లో మహిళకి అంతకన్నా చేత కాదు. చూశారు కదా ఆమె ఏం చెప్పిందంటే, పూర్వం ఉద్యోగం కోసం మేము కష్టపడేది, ఇప్పుడు ఉద్యోగాలే మన కోసం వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి పాలనలో అని ఏదో వాళ్ళ పార్టీ గురించి చెప్పుకోవడానికి ప్రయత్నించింది. ఈయన ఎంత వెటకారంగా మాట్లాడు, ఏ ఉద్యోగాలు తల్లి నువ్వు చేసింది, మా ఇంట్లో ఆడవాళ్ళు మా మహిళలు అయితే నీలాంటి ఉద్యోగాలు చేయరు. అరే అవులేగా, నేనంటున్న ఎక్స్ మినిస్టర్ కోడిగుడ్డు అమర్నాథ్, ఏందిరా అసలు నీ భాష ఏంది, అంటే నీ ఉద్దేశం ఏంది, నీ ఇంటెన్షన్ ఏంది, ఏ ఉద్యోగం నువ్వు చేసినావు, నీకు అందుకే హోమ్ మినిస్టర్ వచ్చింది, మా మహిళలు ఆ ఉద్యోగాలు చేయరు తల్లి అన్నాడు. అసలు అక్కడ ఉన్న మహిళలు కూడా నవ్వుతురు. అసలు సిగ్గులేని విషయం ఏంటంటే అక్కడ ఉన్న మహిళలు కూడా నవ్వుతురు. చూడు, ఇంతకు మించిన దౌర్భాగ్యం ఉండదు. ఒక సాటి మహిళను ఆ విధవ అంత ఘోరంగా, మళ్ళా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి విగ్రహం ముందు నిలబడి అంత ఘోరంగా అవమానిస్తుంటే, ఆ రోజు షర్మిలను అవమానిస్తుంటే పట్టించుకోలేదు, ఆ రోజు విజయమ్మ గారిని అవమానిస్తుంటే పట్టించుకోలేదు. మన చుట్టూ ఉండే ఒక బడుగు బలైన వర్గాల మనిషి హోంమంత్రి అయితే ఓర్వలేక ఆ విధవ ఆ విధంగా మాట్లాడుతుంటే చెప్పు తీసుకొని కొట్టేది పోయి మన సిగ్గు లేకుండా నవ్వుతూ చప్పట్లు కొడుతూ అరుస్తున్నారంటే ఆ చుట్టూ ఉన్న మహిళలు మీకు సిగ్గు శరం ఉందని కూడా ఈ సందర్భంగా అడగాల్సి వస్తుంది. ఆమె పోజు కొడుతుంది, నేను వాడి వదిలేసిన బుల్లెట్ ప్రూఫ్ కారు వాడుతుంది అని అట్లా కూడా ఎద్దేవా చేసాడు. మళ్ళీ సేమ్ ఆయన పేటిఎం ఫ్యాన్స్ అరవడం స్టార్ట్ చేసారు. ఒక్కసారి ఆ వీడియో చూడండి. నేను వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారు వదిలి తిరుగుతున్నావు నువ్వు. చూశారు కదా. అరే బాబు, నీకు ఒక తెలియని విషయం ఏంటంటే ఆ సొమ్ము మీ నాయనదో లేకుంటే మీ జగన్మోహన్ రెడ్డిదో, వాళ్ళయ్య రాజశేఖర రెడ్డిదో, వాళ్ళయ్య రాజారెడ్డిదో కాదు, అది ప్రభుత్వ సొమ్ము. డెఫినెట్ గా ఎవరు మినిస్టర్ అయినా కూడా ప్రభుత్వం కేటాయిస్తుంది వాళ్ళ బడ్జెట్ నుండి. నువ్వు ఏడుస్తావని చెప్పి జగన్మోహన్ రెడ్డి 2.5 సంవత్సరాల తర్వాత 2019లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే నీకు మంత్రి పదవి ఎప్పుడు ఇచ్చిండు? 2022లో ఇచ్చిండు. అంటే 2.5-3 సంవత్సరాల తర్వాత ఇచ్చిండు. అప్పుడు కేవలం 2.5 సంవత్సరాలు, లాస్ట్ 6 నెలలు కూడా నువ్వు ప్రచారంలో తిరిగినావు. 2 సంవత్సరాల మంత్రిగా చేసిన నువ్వు అంత బిల్డప్ ఇస్తుంటే మరి ఒక దళిత మహిళను 5 సంవత్సరాలు హోమ్ మినిస్టర్గా కంటిన్యూ చేస్తున్న చంద్రబాబు ఇక్కడ, మీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ. అలాంటి ఆమెను నువ్వేదో వాడి, నువ్వేదో సొంత డబ్బులు తొడుక్కొని, మీ అయ్యే డబ్బులు తొడుక్కొని బుల్లెట్ ప్రూఫ్ కారు ఆమెకి ఇచ్చినట్టు అంత అడ్డగోలుగా అంత నీచంగా ఒక మహిళ పట్ల ఎట్లా మాట్లాడుతున్నావు? నీ ఐటీ తెలివేందో మాకు తెలుసు, మొత్తం చూసింది. నీ గుడివాడ అమర్నాథ్ అనే పేరే మర్చిపోయారు, కోడిగుడ్డు అమర్నాథ్ అంటారు. ఎందుకు ఈయన కోడిగుడ్డు అమర్నాథ్ అంటారు అంటే గతంలో ఒకసారి ఈయన మాట్లాడింది కదా, ఆ కళాఖండాన్ని ఒకసారి చూడండి. కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు, కోడిని పెట్టలేదు కదా. సో కోడి గుడ్డు పెట్టాలి, దాన్ని హ్యాచ్ చేయాలి, మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి కోడిని తయారు చేయాలి. చూసారు కదా వీడియో. సునీల్ ఏదో సినిమాల కోడి ముందా గుడ్డు ముందా అని చెప్పినట్టు పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ ముందలా ఇంత సింపుల్ లాజిక్ మాట్లాడినా బుర్ర తక్కువ విధవా. ఈ విధంగా నువ్వు హోమ్ మినిస్టర్ని, దళిత మహిళని ఈ విధంగా మాట్లాడినా అంటే డెఫినెట్ గా రానున్న రోజుల్లో మీకు వచ్చే ఆ 11 సీట్లు ఉన్నాయా, అవి కూడా రావు. మనం గతంలో చూసినాం
నిండు సభలో చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని వాళ్ళ భార్య భువనేశ్వర్ గారిని పట్టుకొని ఆ రోజు గుట్కానని మీరు ఎవరైతే కొడాలని అంటారో ఆయన, అదే విధంగా వల్లభనేని వంశీ అంత అన్యాయంగా మాట్లాడితే ఈ రోజు వాళ్ళకి పుట్టగతులు లేకుండా డిపాజిట్స్ రాకుండా ఎంత ఘోరంగా అయ్యారు. నీ పరిస్థితి కూడా అంతే కదా. 2019లో అనకాపల్లిలో గెలిస్తే అనకాపల్లి ప్రజలు మొత్తం వైఎస్ఆర్ పార్టీకి అధిష్టానానికి చెప్పడం జరిగింది, ఈయనకి ఇస్తే మళ్ళీ వీడు గెలవడంటే నీ సిట్టింగ్ స్థానం నుంచి నిన్ను పీకేసి జగన్మోహన్ రెడ్డి గాజుబాగ్ పంపించరు. అక్కడ 95,000 ఓట్లతోటి ఓడిపోయిన నీచ చరిత్ర నీది. నువ్వు ఈ రోజు హోమ్ మినిస్టర్ గారిని ఈ విధంగా మాట్లాడుతున్నట్టే ప్రజలు హర్షించరు. డెఫినెట్ గా మళ్ళీ కూడా మీకు బుద్ధి చెప్తారు. ఆ 11 సీట్లు కూడా కాస్త ఒక్క సీట్ అవుతుంది, అది మీ అన్న జగన్మోహన్ రెడ్డి సీట్ అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కొంచెం మైకు దొరికినప్పుడు అడ్డగోలుగా మహిళల గురించి తక్కువ మాట్లాడితే, ఎందుకంటే మహిళలు ఉసురుపోసుకుంటే పెద్ద పెద్ద రాజ్యాలే పోయినాయి. మొన్న మీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కొడాలని లేకుంటే వల్లభనేని వంశీ భువనేశ్వరి గారిని తిట్టినప్పుడు ఇది తప్పు అని ఒక ప్రెస్ మీట్ పెట్టుంటే కనీసం 50 నుంచి 70 సీట్లు వస్తుండే. అంటే ఒక పెద్దావిడను నిండు సభల అవమానిస్తుంటే ఆయన చప్పట్లు కొట్టుకుంటూ ఆ చిక్కటి చిరునవ్వుతోటి ఆనందపడ్డాడు కదా. ఆ పాపం 11 సీట్లకు వచ్చింది. అమర్నాథ్, నువ్వు కూడా మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ పార్టీకి పుట్టగవుతలు ఉండని ఈ సందర్భంగా నేను చెప్తున్నా.